Hi friends, today's topic is shifting property of Laplace transform. Second one. So there are two types of shifting properties. So first property is frequency shifting property. అంటే ఫంక్షన్ యొక్క ఫ్రీక్వెన్సీని హై టు లో కానీ లో టు హై కానీ షిఫ్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఫంక్షన్ యొక్క టైంని లెఫ్ట్ ఆర్ రైట్కి షిఫ్ట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అలాగే టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆర్ హెవీ సైడ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇవి మనకి టూ షిఫ్టింగ్ ప్రాపర్టీస్. సో ఇవి మనకి టూ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. సో ఫస్ట్ సి ద ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ షిఫ్టింగ్ అంటే ద చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. సో ఏదైనా ఫంక్షన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో అది ఒక సైనోసైడల్ ఫంక్షన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు తెలుసు సైనోసైడల్ ఫంక్షన్కి ఇట్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో లెట్ ఇట్ కన్సిడర్ దిస్ సిగ్నల్ యాజ్ ఒరిజినల్ సిగ్నల్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ f1. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్? బోత్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సిగ్నల్కి నేను ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అప్లై చేస్తే so frequency will shift into two types. That is, one is high frequency, so next one వచ్చేసి low frequency signal. సో ఇప్పుడు ఈ సిగ్నల్ని మనం అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఒరిజినల్ సిగ్నల్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది మనకి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటే మనకి ఫ్రీక్వెన్సీ కదా. అంటే దీని యొక్క టైం పీరియడ్ చూడండి కొంచెం ఎక్కువ ఉంది, దీని టైం పీరియడ్ కొంచెం తక్కువ ఉంది దాంతో కంపేర్ చేస్తే చూడండి. సో టైం పీరియడ్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది కదా మనకి, అదే మనకు రిలేషన్. సో అందుకే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, ఏ టైమ్స్ ఇంక్రీజ్ అయింది మనకి. సో అట్లానే కింది సిగ్నల్ చూస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గింది మనకి, అంటే ఇట్ షిఫ్టెడ్ టు లో ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ పెరిగింది చూసారా దీన్ని కంపేర్ చేస్తే. సో టైం పీరియడ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, అదే కదా మనకు రిలేషన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కన్వర్ట్ అవుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గింది, అంటే అక్కడ మైనస్ ఏ ఉంది కదా అందుకే ఫ్రీక్వెన్సీ తగ్గింది మనకి. సో లెట్స్ సీ ద ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇఫ్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, సో ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో ఇలా ఉన్నప్పుడు మనకి దెన్ లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. అంటే మనకి ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత ఎస్ ప్లేస్లో మనకి ఎస్ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది మనకి, అంతే. సో ఇక్కడ మన ఈ పవర్ ఏటీ అంటే ఏంది, ఎక్స్పోనెన్షియల్ టర్మ్. అది అంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్తో మనం ఎఫ్ ఆఫ్ టీని ఇంటూ చేస్తున్నాం అనమాట. సో అలా ఇంటూ చేసిన టోటల్ ఫంక్షన్కి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది షిఫ్ట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అయినాక మనకి ఈ ఫామ్లో వస్తుంది, ఓకేనా. ఇది మనకి లాజిక్. ఇప్పుడు మనకి సిమిలర్లీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus at f of t that is equal to Laplace of f of t where s tends to s plus a. So that is equal to f of s plus a. So e power మనకి ప్లస్ ఉన్నప్పుడు ఫంక్షన్లో మైనస్ వస్తుంది, అదే ఈ పవర్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫంక్షన్లో పాజిటివ్ వస్తుంది, అంతే. సో లెట్స్ ప్రూవ్ ది ప్రాపర్టీ. We already know the general formula. What is general formula of Laplace transform? This Laplace of f of t is equal to integration 0 to infinity f of t into e power minus st dt. So now ఇక్కడ f of t ప్లేస్లో మనకి చూడండి Laplace of e power at into f of t, అంటే ఇక్కడ జస్ట్ ఈ పవర్ 80 టర్మ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట.
సో అక్కడ కూడా మనకి ఏమొస్తుంది 0 to ఇన్ఫినిటీ. సో ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ మనం ఏం రాయాలి ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ రాయాలి మనకు. ఓకేనా. సో ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి ఈ పవర్ ఏటీ ఉంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్ కదా, మన పవర్స్ని యాడ్ చేయండి. సో వాట్ వి గెట్ ఈ పవర్ మైనస్ కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది మైనస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ డిటీ. సో మనకి ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ ఉంది ఇక్కడ. ఓకేనా. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫార్ములా, మా ఫార్ములాని చూస్తే. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు, సో దిస్ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ when s tends to s minus a. సో మనకి ఇది వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎస్ కదా మనకి, అంటే మనకి ఈ పవర్ మైనస్ ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ వస్తుంది ఇక్కడ. సో అంటే మనకి ఫంక్షన్కి ఈ పవర్ ఏటీ అంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్తో ఇంటూ చేసినప్పుడు సో ఫంక్షన్లో మనకి ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ ఏ వస్తుంది. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఈ పవర్ ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఫంక్షన్లో ఎస్ మైనస్ ఏ వచ్చింది మనకి. ఇది మనకి కాన్సెప్ట్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ పవర్ మైనస్ 2t. సో దీనికి మనం లాప్లేస్ అప్లై చేసినాం అనుకోండి, ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది 2 ఉంది అంతే జస్ట్. సో 1 నేను టీ పవర్ 0 లెక్క రాస్తున్నా ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. సో దీన్ని మనము పైన ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ టీ పవర్ 0 వేర్ ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ప్లస్ మైనస్లో ప్లస్ రావాలి ఇక్కడ ఎస్ ప్లస్ 2. సో ఇప్పుడు మనము లాప్లేస్ ఆఫ్ టీ పవర్ 0 అనుకోవాలి, అంటే లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీకి అనుకోవాలి, అండ్ ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో 0 ఫ్యాక్టోరియల్. సో హియర్ n ఈక్వల్ టు 0 అండ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎస్ ప్లస్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ ప్లస్లో మనం ఎస్ ప్లస్ 2 రాయాలి మనము. సో ఎస్ ప్లస్ 2 హోల్ బ్రాకెట్ n ఈక్వల్ టు 0 కదా, 0 ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 బై ఎస్ ప్లస్ 2 ఇది ఆన్సర్ మనకి. థ్యాంక్ యూ.